ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడు, వాడు అంటాడు కేసీఆర్ కేటీఆర్ బియ్యం స్మగ్లర్లు అంటాడు. వాడు దివానాగాడు, వాడు మనిషా పశువా వాడిని ఏమనాలి నాకు అర్థం కాదు. బియ్యం స్మగ్లర్లా ఏమైనా తెలివి ఉందా, మెదడు మోకాళ్ళకి జారిందా, లేకపోతే ఏమైనా ఖరాబ్ అయిందా నెత్తి మొత్తం? ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. ఇక ఇంకొకడు ఉన్నాడు ఇక్కడ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి చీఫ్ కాదు చీప్, నాకు తెలిసే మాట్లాడినా. చీప్ అని ఎందుకంటున్నట్టే నేనలే, వాళ్ళ పార్టీ ఎంపీ చెప్తాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు, ఇంకో ఆయన చెప్తున్నాడు వీడు చాలా చిల్లరగాడు, మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇంకో చిల్లరగాడు, వానికి ఈ చిల్లరగాడు 50 కోట్లు ఇచ్చి ఆ పదవి తెచ్చుకున్నాడు అని ఆయనే చెప్పింది, నేను చెప్తలేను. మరి వాడిని చీప్ అనాలా చీఫ్ అనాలనా? ఓ చిల్లరగాడు. ఎంత దిమాగ్ ఖరాబ్ అయిందంటే వాంది, ఏం మాట్లాడతాడు? మనం సెక్రటేరియట్ కడతామని చెప్పి ఉన్న సెక్రటేరియట్, ఎందుకంటే కొత్త రాష్ట్రం వచ్చింది, ఒక అలా ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు కూర్చుంటారు. అది కేసీఆర్దే పర్మనెంట్ కాదు కదా. ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు అందులో కూర్చొని ఆడికి వెళ్ళి వ్యవహారం నడుపుతారు, రాష్ట్రాన్ని నడుపుతారు. ఎవరైనా బయట దేశం వాళ్ళు వచ్చినా బాగుంటుంది, ఒక అందమైన సెక్రటేరియట్ ఉంటే, ఒక మంచి సెక్రటేరియట్ ఉంటే రాష్ట్రం యొక్క ఔన్నత్యం పెరుగుతుంది అనేది మన ఆలోచన. దానికోసం కడతామని కార్యక్రమం షురూ చేసినాం. ఇదే పిసిసి చీఫ్ ఏం మాట్లాడతాడు, దాని కింద సెక్రటేరియట్ అన్నైతే కడుతుండ్రో దాని కింద నేలమాలిగలు ఉన్నాయి, అనంత పద్మనాభ స్వామి ఉన్నాడు చూడు ఆడ కేరళలో, ఆడ దొరికినాయి చూడు లక్షల కోట్లు, అవి గట్లనే ఇక్కడ కూడా ఉన్నది. పురావస్తు పరిశోధన శాఖ పోయి అందులో ఏలు పెట్టాలి, అందులో కంపల్సరీ తవ్వాలి. కేసీఆర్ ప్రగతి భవన్కి వెళ్ళి సొరంగం దవ్వుకొని పోయి ఆ పైసలు దోసుక తింటాడు అంటాడు వాడు. వాడికి నెత్తి ఉందా, అలా చిప్పు ఉందా, దొబ్బిందా? మళ్ళీ వాడే అంటాడు అందులోనట నేలమాలిగి ఉందట, 1000 కోట్ల రూపాయలట, కేసీఆర్ కిందికెళ్ళి సొరంగం దవ్వుకొని పోయి ఇదే రేవంత్ రెడ్డి చెప్తాడు, ఆడికెళ్ళి మొత్తం తీసుకుపోతా అన్నాడు. ఇక మనిషి అవని ఇంకేమన్నా అలా మళ్ళీ అంటాడు, మొన్న కరోనా వ్యాక్సిన్ వేసే టైం వచ్చింది, 10,000 కోట్ల కుంభకోణం అంటాడు. 10,000 కోట్ల కుంభకోణం ఎక్కడిది, మన ఎక్కడిది? కేంద్ర ప్రభుత్వము మనం డిమాండ్ చేసినాక దేశ ప్రజలందరూ తిరగబడతారేమో అని భయంతో ఇక మేమే ఇస్తాం తీ అన్నారు. మనం ఉన్నది ఎక్కడ, మనం ఎక్కడ 10,000 అసలు మనం ఖర్చు పెట్టిందే కొన్ని 100 కోట్లు వ్యాక్సిన్ అప్పటికి. మనం వాడు 10,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. మళ్ళీ ఇవాళ ఇంకో స్టేట్మెంట్, 3,000 కోట్ల కుంభకోణం ఏదో ఉన్నది, అది బయటపడుతుందని చెప్పి వీళ్ళు టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో లొల్లి పెట్టినని మాట్లాడతాడు. నిన్న కేశవరావు గారు చెప్పిండు, వాడు దివానాగాడు పిచ్చోడు వానికి ఏం తెలియదు నిన్ననే చెప్పిండు. నేను మళ్ళొకసారి చెప్తున్నా, ఏం మనుషులే వీళ్ళు నాకు అర్థం కాదు. ఇక్కడ రైతులు గోసపడుతుంటే తేల్చురా మొగడానికి కేంద్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తుంటే టీఆర్ఎస్ వాళ్ళు పని లేక కడుపు అజీర్తయి ధర్నా చేస్తున్నారని ఇంకొకడు, కేసీఆర్ కేటీఆర్ బియ్యం స్మగ్లర్లని ఇంకొకడు. గిదా రాజకీయం? ఇంత చిల్లరగాల్లా ఇవాళ తెలంగాణ ఎంపీలు, కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు? ఎంత దౌర్భాగ్యం! మీరు గమనించండి ఒకసారి. తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈరోజు కాదు 20 ఏండ్ల నుంచి తెలంగాణకు సంబంధించిన ఏ అంశం వచ్చినా పేగులు దిగేదాకా కొట్లాడింది, తెలంగాణ కోసం ఎప్పటికైనా కొట్లాడగలిగేది ఈ గులాబీ జెండా మాత్రమే. ఈ గుజరాత్ బానిసలు గుజరాత్ గులాములు కాదు, ఆ ఢిల్లీ బానిసలు అంతకంటే కాదు. మాకు బాసులు లేరు, గుజరాత్లో లేరు, ఢిల్లీలో లేరు. ఎవ్వనయ్యకు భయపడేది లేదు, మోడీకి భయపడేది లేదు, సోనియా గాంధీకి భయపడేది లేదు, ఎవ్వలకు భయపడేది లేదు. మేమెవరికన్నా జవాబుదారీ అంటే తెలంగాణ గల్లీల్లో ఉండే ప్రజలకు మాత్రమే అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు భయం కావచ్చు, మోడీ అంటే అమిత్ షా అంటే వాళ్ళ ఉడత ఊపులకు మీరు భయపడచ్చు. ఎవడు భయపడుతుండి? ఇక్కడ ఎంక్వైరీ చేస్తాం, జైల్లో పెడతాం. ఇంకో గమ్మత్ చూడును మీరు, రోజు తప్పించి రోజు ఎవడో ఒకరు అక్కడ పాటలు చేరిందని చెప్పి ఒక ఆయన తీసుకుపోయి కండువాలు కప్తారు, పర్వాలేదు. ఒకసారి ఎవరైనా పాటలు చేరితే ఏం చెప్తారు? ఇప్పుడు లక్ష్మీనరసింహరావు గారు ఏం చెప్పారు? వీళ్ళు చేసిన అభివృద్ధి చూసి, కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పని చూసి నేను మనసు మార్చుకున్నా, కేసీఆర్తోనైతేనే రాష్ట్రానికి న్యాయం అవుతుందని చెప్పి నేను వచ్చినా అని చెప్పింది ఆయన. మరి వాళ్ళు ఏం చెప్తాను? ఒక ఆయన చేరంగానే అంటాడు కేసీఆర్ అంతు చూస్తా అంటాడు ఒకడేమో కేసీఆర్కు రాజకీయంగా సమాధి కడతా అంటాడు, ఒకడేమో కేసీఆర్ను జైలుకు పంపుతా అంటాడు, ఇంకోడు కేసీఆర్ను తొక్కుతా అంటాడు. అంతేగాని తెలంగాణకి ఏం చేస్తారో మాత్రం చెప్పరు. కేసీఆర్ను తొక్కుడు, జైలుకు పంపుడు, సమాధి చేసుడు, గిదేనా రాజకీయం అంటే? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.